క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ క్రీస్తు నామములో ఆహ్వానం పలుకుతూ ఈరోజు సాయంత్రం ఒక చక్కని పాఠాన్ని బైబిల్ నుంచి కలిసి నేర్చుకోవాలని దేవుడు ఏనాడో రాయించిన చారిత్రాత్మకమైన సంఘటనలతో పాటు మన మేలు కొరకు ఉపదేశించిన విషయాలను ఈ సమాజం, ఆయన పిల్లలకు పిలువబడుతున్న మానవ సమాజం విని నేర్చుకోగలిగితే సస్యశ్యామలంగా శాంతి సమాధానాలతో కేవలం కుటుంబాలు మాత్రమే కాకుండా దేశాలు కూడా ఉండగలవు అని హితవు పలికిన ఈ పాఠాన్ని మనం బైబిల్ నుంచి ఈరోజు నేర్చుకుందాం. అదేంటంటే కలహము వలన కలిగే కల్లోలం. కలహము అనగానే గొడవలు అని మనకు తెలుసు. ఈరోజు ఈ కలహాలు లేని ప్రాంతం ఏది చెప్పండి? కలహాలు తెలియని మనుషులు ఎవరున్నారు చెప్పండి? భార్యాభర్తల మధ్యన కలహాలు, ప్రేయసి ప్రియుల మధ్య కలహాలు, ఒక కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్రుల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఉన్న కలహాలు. ఇక వ్యవస్థలోనికి వస్తే ప్రతి చోట కలహం ఒక ప్రధానమైన పాత్రను వహిస్తూ ప్రతి చోట మనకు కనిపించే ఈ కల్లోలాలు, అనగా ఒకరితో ఒకరికి ఏర్పడే ఈ కలహాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక మనిషి నుండి చివరకు రాజకీయ పార్టీలు, అలాగే ఇరు రాష్ట్రాల మధ్య కలహాలు, ఇక ఇరుగు పొరుగు దేశాల మధ్య కలహాలు, ఇలా ప్రపంచ దేశాల మధ్య కలహాలు ఉండటం అనేది మనం గమనిస్తున్నాం. ఇరుగు పొరుగునున్న మనుష్యులకే సఖ్యత లేనప్పుడు, ఇరుగు పొరుగున నివసిస్తున్న దేశాలకే సఖ్యత లేనప్పుడు, వారి మధ్య సామరస్యం, వారి మధ్య శాంతి అది ఎలా నెలకొంటుంది మీరు చెప్పండి? దీనంతటికీ కారణం కలహాలు, అనగా గొడవలు, వివాదాలు. ఈ వివాదాలు కలుగుతాయి. మనుష్యులు ఉన్నప్పుడు వివాదాలు అనేవి తలెత్తుతాయి. కానీ ఆ వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా సమన్వయపరుచుకోవాలి, ఇలా బైబిల్ చెప్పిన హితవును మనం చూడగలిగితే నిజముగా దేవుడు నేర్పించిన ఎన్నో పాఠాలు మనిషి తన జీవితంలో అవలంబించగలిగితే తప్పనిసరిగా శాంతిని, సమాధానాన్ని, ఇరు వ్యక్తులే కాదండి, ఇరు కుటుంబాలు కావచ్చు, ఇరు రాష్ట్రాలు కావచ్చు, ఇరు దేశాలు కావచ్చు, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ కూడా ఈ సమస్యను వాళ్ళు అధిగమించగలరు. అలా అధిగమించాలి అంటే దేవుడు నేర్పించిన వాటిని, దేవుడు సూచించిన వాటిని మనిషి పాఠంగా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఈ వివాదాలు ఇవన్నీ చాలా చిన్ని వాటితోనే ప్రారంభమవుతాయండి. అందుకు బైబిల్ ఏం చెప్పిందో ఒక మాట చదివి ముందుకు వెళదాం మనం. బైబిల్లో దేవుడు చెప్పిన ఈ మంచి విషయాలను మనం చూడగలిగితే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం చదివితే కలహారంభం అంటే ఒక గొడవకు ఆరంభం, కలహానికి ఆరంభం ఎలా ఉందట? నీటి గట్టున పుట్టు ఊట. ఏమండి, నీటి ఊట ఎలా ఉంటుంది చెప్పండి? నీరు ఊరే చోట చాలా నెమ్మది, చాలా ప్రశాంతత ఏమండి ఉంటుంది. దానివల్ల ఎవరికి ఏ సమస్య ఉండదు. నీరు ఊరే చోట అంటే అది చాలా చిన్నదిగా ఉంటుంది, ప్రారంభ దశలో ఉంటుంది. దానివల్ల ఎవరికి ఏ సమస్య లేదు అని చెప్పడానికేనండి ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట,
వివాదము అధికము కాక మునుపే దానిని విడిచిపెట్టుము. దేవుడు ఏం హేతువు చెప్తున్నాడండి? వివాదాలు, గొడవలు పెద్దవి కాక మునుపే విడిచిపెట్టేయండి నాయన, విడిచిపెట్టేయండి. ఏమండి, ఇరువురు మధ్య సమస్య తలెత్తినప్పుడు పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, అయ్యా గొడవ పెద్దది చేయకండి, ఇక్కడితో గొడవను ముగించండి అంటుంటారు. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న బంధంలో వారి మధ్య వివాదాలు తలెత్తితే పెద్దలు వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటో తెలుసా? అమ్మా, తెగిపోయినంత వరకు లాగొద్దమ్మా, తెంచుకున్నంత వరకు సమస్యను పెద్దది చేసుకోవద్దు అనే హితవు భార్యకు, భర్తకు, ఇరు వర్గాలకి చెబుతుంటారు. దేవుడు కూడా తన పిల్లలకు ఏమని చెబుతున్నాడు చూడండి. వివాదం అధికము కాక మునుపే దానిని విడిచిపెట్టుము. ప్రారంభంలోది చిన్నగానే ఉంటుంది, ఒక మాటతో ప్రారంభం అవుతుంది. దాని ప్రారంభం చాలా చిన్నగానే ఉంటుందండి, కానీ నీటి గట్టున పుట్టు ఓటలా దాని ప్రారంభం అన్నా దాని ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? హత్యలు, కొట్లాటలు, మారణకాండలు, దహనకాండలు, చివరకు యుద్ధాలు. ఈరోజు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయంటే చెప్పండి, ఏదో చిన్న వివాదం. ప్రతి సమస్యకు ఎక్కడో ఒక దగ్గర ప్రారంభంలో ఒక చిన్ని వివాదం ఉంటుంది, అది చాలా చిన్నది అంటున్నాడు దేవుడు. కలహారంభం ఎలా ఉంటుందంటండి? నీటిగట్టున పట్టు ఊట లాంటిది, పుట్టే ఊటలా ఉంటుంది నాయన అది. ఏమండి, హిమాలయాలలో మనం గొప్ప నదిగా చెప్పుకునే గంగా నది గంగోత్రి అనే స్థానంలో పుడుతుంది. మనకు తెలుసు, చరిత్రలో చదువుకున్నాం. హిమాలయాలలో గంగోత్రి అనే స్థలంలో గంగా నది ఆరంభం అవుతుంది. అక్కడ చాలా నిమ్మళంగా ఉంటుందండి అది. కానీ ఆ తర్వాత ఆ నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ దేశం గుండా పరవళ్ళు తొక్కుతున్నప్పుడు ఎలా ఉంటుందండి అది? అది సముద్రంలో కలిసే దగ్గర ఎలా ఉంటుందండి? ఏమంటే, నదులు సముద్రాల దగ్గర కలిసేటప్పుడు వాటి హోరు, వాటి ప్రచండమైన వేగం, ప్రారంభంలో దాని వేగం అనిపించదు, కానీ కొండలు దాటుకుంటూ, గుట్టలు దాటుకుంటూ, రాష్ట్రాలు దాటుకుంటూ ముగింపుకు వచ్చేసరికి అది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒక పెద్ద కల్లోలం అంటారు దాన్ని, ఒక పెద్ద ఉప్పెనలా ఉంటుంది అది. సముద్రంలో దాని కలయిక, నదుల కలయిక ఎలా ఉంటుందో తెలుసా అండి? చాలా పెద్ద ఘోషతో ఉంటుంది. అక్కడికి ఒకవేళ మనిషి వెళితే మునిగిపోవచ్చు, ప్రాణం పోవచ్చు. కానీ ఏ నదికైనా ప్రారంభం ఎలా ఉంటుందండి? నిమ్మళంగానే ఉంటుంది. ఏమండి, ఇలా ఏ నది ప్రారంభం చూడండి, ఏ నది ముగింపు చూడండి. దేవుడు దానితో ఎందుకు పోల్చాడు? ప్రారంభంలో వివాదాల విషయంలో మీరు జాగ్రత్త తీసుకోకపోతే నా పిల్లలారా, వివాదాలు లేకుండా ఎవరికి లేవు. ఏమంటే, నాకు వివాదం లేదండి అని చేయొద్దండి. ప్రపంచంలో ఏ మనిషి చేయత్తలేడు. చివరికి బడికి వెళ్ళే పిల్లలకి సైతం గొడవలు వాళ్ళకి. ఏమండి, 2వ క్లాసు వాడికి, 1వ తరగతి వాడికి, వాడి బడిలో వాడి స్నేహితులతోనో ఎవరితోనో వాడికి సమస్యలు, వివాదం, గొడవ. చిన్ననాటి నుంచే వివాదాలకు వాళ్ళు ఆధారంగా మారిపోయారు. ఇక పెద్దవాళ్ళు అంటారా? ఇక నేను చెప్పనవసరం లేదు. అంటే ప్రతి కుటుంబంలో, ప్రతి చోట వ్యక్తుల మధ్య తలెత్తే ఈ వివాదాల కోసం దేవుడు ముందుగా చెప్తున్నాడు, నాయన గొడవలు పెద్దది కాక మునిపే, వివాదాలు పెద్దవి కాక మునిపే ఏమంటున్నాడండి? వివాదము అధికము కాక మునిపే దానిని విడిచిపెట్టేయండి నాన్న. గొడవల జోలికి వెళ్ళకండి, సమాధానంగా ఉండండి, ఊరికినే ఆవేశపడకండి, లేదంటే మీ బ్రతుకులను కల్లోలంగా మార్చేస్తుంది దేవుడు చెబుతున్నాడు. కనుక ఏం చేయాలి? దేవుడు చెప్పిన కొన్ని హెచ్చరిక మాటలు చూద్దామండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం చూడండి. వివాదాలలో సర్వసాధారణంగా మనుషులు దేని బారిన పడతారంటే కోపం, ఆవేశం. వాళ్ళ ఆవేశాన్ని అణుచుకోలేక కోపోద్రేకంతో ఏమవుతుంటారండి? వాళ్ళు ఆవేశపడుతుంటారు. ఈ ఆవేశం అనర్థాలకి దారితీస్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు? కోపోద్రేకి యగువాడు కలహము రేపును. కోపోద్రేకి అంటే కోపాన్ని, ఉద్రేకాన్ని నీ మాటల్లో ఒకళ్ళు చూపిస్తే ఏమవుతుంది అంటున్నాడండి? కోపోద్రేకి యగువాడు కలహాలకు వాడే మూలం. అందుకే ఎప్పుడు కూడా
త్వరపడి మాట్లాడే వాళ్ళని ఎప్పుడు కూడా వివాదాల్లో ఉంచకూడదు. మధ్యవర్తులు ఎవరైనా వచ్చి మాట్లాడుతూ అప్పటి వరకు ఇరు వర్గాలని సన్నబరుస్తున్నారు అనుకోండి, చల్లబరుస్తున్నారు. ఎవడో ఒకడు లేచి మళ్ళీ ఏదో తప్పుడు మాట మాట్లాడతాడు అంతే ఆవేశాన్ని. ఎందుకంటే వాడు కలహప్రియుడు అంటే కలహాన్ని కోరుకునేవాడు. వాడు సామరస్యాన్ని వాడు ఒప్పుకోడు. వాడు కోపం. కనుక కోపం ఎంత అనర్థానికి దారితీస్తుందంటే దేవుడు చెప్తున్నాడు, కోపోద్రేకి అగువాడు ప్రతి కలహానికి కోపమే ప్రారంభం. అంటే ప్రతి గొడవకు ముందు ఏముంటుంది చెప్పండి? దేవుడు బైబిల్లో చెప్పాడంటే మనుష్యులకు అనుభవ జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. కలహారంభం, దాని కలహాన్ని రేపడానికి ఆరంభం కోపము. అదే దీర్ఘశాంతుడైతే ఏమండి, వివాదమును అణిచివేయును. ఏం చేస్తారటండి? వివాదాన్ని అణిచిస్తాడు. ఎందుకులేండి అంటే ఒకవేళ ఎదుటివాడు రెచ్చగొట్టినట్లుగా ఆవేశంతో మాట్లాడినా ఏం చేస్తాడు? తన్ను తాను తగ్గించుకొని సహించుకొని ఓర్చుకుంటాడు. ఎందుకంటే వివాదాల విషయంలో ఒకవేళ త్వరపడి కోపాన్ని అణుచుకోకపోతే ఎలాంటి భయంకరమైన సంఘటనలు, సందర్భాలు మీరు ఎదురు చూడాల్సి వస్తుందో దేవుడు ముందుగా చెప్తున్నాడండి. చూద్దాం బైబిల్లో దేవుడు చెప్తున్న హెచ్చరిక మాటల్ని. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, అలాగే 16వ వచనం. అయితే మీ హృదయములలో, సంఘంతో చెప్తున్నాడు, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరం, మీరు సహించుకోలేకపోతున్నారు. ఒక మాట అంటే కోపం, తప్పును సరిదిద్దితే కోపం, ఏమండి, హెచ్చరిస్తే కోపం, గద్దిస్తే కోపం. మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడొద్దు. గొడవలు ఉన్నాయని చెప్పుకోవడానికి మీరు గర్వపడుతున్నారా? ఏమంటే మా ఇంట్లో ఏ గొడవలు లేవండి అని చెప్పుకోవడానికి సంతోషించాలి. కొంతమంది చూడండి, ఎప్పుడు వాళ్ళ ఇళ్లలోంచి తగువులు, ఎప్పుడు వాళ్ళ ఇళ్లలోంచి కేకలు, ఎప్పుడు వాళ్ళ ఇళ్లలోంచి ఏడుపులు. ఎందుకు వస్తుంటాయి? సమాజంలో 10 మంది మధ్య మీరు ఉంటున్నప్పుడు ఎందుకు వాళ్ళ మధ్య వివాదాలు? అంటే ఎవ్వరూ కూడా కోపాన్ని అణుచుకోకుండా, సహించుకోకుండా, తగ్గించుకోకుండా, ఇంకా కోపోద్రేకంతో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆవేశంతో అనకూడని మాటలు ఒకరినొకరు అనుకుంటూ చాలా ప్రమాదం బారిన వాళ్ళు పడిపోతున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మీ హృదయంలో సహింపనలవి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే మీరు పొంగిపోవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. వాక్యానికి విరోధంగా మీరు ఇలాంటి తప్పుడు పనులు చేయకండి. 16వ వచనంలో అన్నాడు, ఎలానగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో, అసూయ చేతే కోపం చేతో ఏదైనా మీరు గొడవలకు నాంది పలికితే ఆరంభిస్తే, గొడవలు ఎక్కడ ఉంటాయో, వివాదాలు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము ఉండును. ఏమండి, అల్లరి ఉన్న చోట ఏముంటుందటండి? నీచ కార్యం అంటే ఏమండి, గొడవలలో మనుషులు ఆవేశపరులు అవుతున్నప్పుడు అండి కన్ను మిన్ను కానరండి. నోటికి ఏ మాట వస్తే ఆ మాట. ఇక అప్పటి వరకు మామూలుగా మాట్లాడిన వారు బూతులతో రెచ్చిపోతారు. చూడండి, ఎప్పుడైనా గొడవలు జరిగేటప్పుడు వాళ్ళు మాట్లాడే భయంకరమైన బూతు మాటల వలన ఎదుట మనిషికి ఆవేశం, ఉద్రేకం, అంటే రెచ్చగొట్టడం అన్నమాట. ఇలాంటి తప్పుడు మాటలు ప్రజలు మాట్లాడడం వల్ల ఇంకా ఆ గొడవ చల్లారుతుంది అనుకుంటారా? ఇక కొంతమంది ఏం చేస్తారో తెలుసా అండి, వాళ్ళు మాటలతో చెప్పడం లేక సరిపోక వ్యంగ్యమైన వాళ్ళు ఏమంటారు, కొన్ని సంజ్ఞలు చేస్తారు. సైగలు అంటే ఎదుటి మనిషిని రెచ్చగొట్టేటట్లుగా వాళ్ళ నోటిలో పలికే బూతులను కూడా తప్పుడుగా వాళ్ళు తమ క్రియలలో చూపిస్తుంటారు. నీచకార్యం. అంటే మీరు వివాదం పడ్డమే తప్పు, ఆ వివాదాన్ని మరింతగా ముదిరిపోయేటట్టు చేసి ఎక్కడికో తీసుకుపోతున్నారు. ఇంకా అక్కడి నుంచి చూడండి, మాట పెరిగి, ఏమండి, మాట పెరుగుతుంది కదా, ముందు చిలికి గాలి వానైపోయినట్లుగా, ఏమండి, ఆ గొడవలే ఇద్దరు కొట్టుకోవటం, చేతికి దగ్గరగా అందిన
అది ఏ ఆయుధం, అది రాయో, కర్రో, ఏమండి కత్తో, ఏదో ఒక దానితో ఎదుట మనిషిని మీద దాడి చేయటం ఆరంభించి అతని ప్రాణం పోయే పరిస్థితులు కూడా ఉన్నాయండి. ఎన్ని గొడవల్లో జరగలేదు అలా? ఆవేశంతో చేయి చేసుకోవటం వల్ల భార్య మీద దాడి చేసిన వాళ్ళు, భర్తల మీద దాడి చేసిన వారు, ఇరుగు పొరుగు వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు, దానివల్ల తగలరాని చోట వాళ్ళకి తలకో దెబ్బ తగిలి గాయాలు పాలై, ఏమండి వాళ్ళు ప్రాణం పోతే తర్వాత పరిస్థితి ఏంటి? ఎవరో ఒకరికి గట్టిగా దెబ్బ తగిలింది అనుకోండి, రక్తం గారిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? అప్పటి వరకు కేకలు వేసుకొని అరుచుకొని ఖర్చుకున్న వీళ్ళు ప్రాణం పోయేసరికి ఏం చేస్తారు? మనిషి కుప్పకూలిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు ఆవేశాలన్నీ ఏమైపోతాయి? ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచిన క్యారెక్టర్ టపీమని కింద పడిపోయినట్టుగా పడిపోతారండి అందరూ, నిశ్శబ్దం. ఎందుకు ఇట మనిషి పడిపోయినట్టు లేవటం లేదేంటి? ఏదో జరిగింది. మరి ఇప్పుడు కోపం ఏమైంది? ఆవేశం ఏమైంది? అంటే ఇక్కడ ఇమీడియట్గా వెంటనే అణుచుకోవడానికి అనుకూల పరిస్థితులు ఉన్నా నువ్వు అవలంబించరు. నువ్వు ఒక అపాయం మీద పడేసరికి ఏం చేస్తావు? చచ్చి చెడు, ఒరే ఏదో జరిగిందిరా, నేను ఏదో ఆవేశంలో చేశానురా. ఆ బుద్ధి, ఆ జ్ఞానము, ఆ కోపోద్రేకము ముందే లేకుండా నువ్వు వివాదాన్ని అణిచేవాడవైతే ఎంతో బాగుంది కదా. ఈరోజు తప్పు చేసిన ఏ ఒక్కరినైనా మీరు నిలదీసి అడగండి. ఖైదుకు వెళ్ళి లేదంటే జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, శిక్ష పడిన వాళ్ళని, ఎందుకయ్యా మీరు తప్పు చేశారంటే చాలా పశ్చాత్తాపం కనబడుతుంది. నేను ఇన్ని సంవత్సరాలు జైలులో ఉండడానికి గల కారణం ఆ రోజు నేను ఆవేశంలో చేసిన తప్పు. నేను ఆ రోజు తప్పు చేయకపోయి ఉంటే నా కుటుంబం వీధిని పడి ఉండేది కాదు, నేను రోడ్డున పడి ఉండేవాడిని కాను, నా పరువు పోయి ఉండేది కాదు, ఈరోజు అన్నిటినీ కోల్పోయి ఉండేవాడిని కాను అని ఎంతోమంది తమ దేన గాథలను చెప్పుకుంటారు. తెలియక మనిషి ఆవేశపడుతుంటాడండి, వివాదాల జోలికి వెళుతుంటాడండి, కలహాలు రేపుతుంటాడండి. గొడవ, కలహం అంటే ప్రతి చిన్నదాన్ని ఆరంభించి చివరకు దాన్ని సరిదిద్దుకోలేని పరిస్థితికి మనిషి తీసుకెళ్ళిపోతాడు. ప్రాణం పోయిందండి, ఆవేశం కొట్టేశావు, తల మీద తగిలింది గాయం, వాడు డెడ్ అయిపోయాడు, వాడు బ్రెయిన్ డెడ్, చచ్చిపోయాడు, స్పాట్ డెడ్ అయ్యాడు వాడు. ఇప్పుడు చట్టం నిన్ను వదులుతుందా? నువ్వు చంపాలని కొట్టలేదు, కానీ ఆవేశంతో కొట్టావు. వాడేదో అనరాని మాట నిన్ను అన్నాడని ఆ కలహంలో దూరంగా వెళ్లకుండా వాడు ఏమంటున్నాడో విని, అప్పుడప్పుడు చూడండి, ఏదో రెండు కుటుంబాలు గొడవాడుకుంటే అరుచుకొని గదుల్లోకి వెళ్ళి మళ్ళీ నిమ్మలం అవుతారండి. మళ్ళా గదిలోంచి ఎవరో గట్టిగా మాట్లాడితే మళ్ళీ బయటకు వస్తారు. ఏంటి నువ్వేదో అన్నావు, ఇందాడు ఏదో అన్నావు అంటే ఇలా ఆగరా, ఇక ఆగరన్నమాట. మరలా బయటకు వచ్చి మరలా గొడవను మొదలు పెట్టడం, ఇంకా అలా పెద్దదయ్యి చివరిగా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే పోలీసులు రంగప్రవేశం చేసి నీ చేతికి బేడీలు వేసి నేను కోర్టులో దోషిగా నిలబెట్టి నీ మీద నేరస్థాపన చేసి అది ప్రూవ్ అయితే నీకు కఠిన కారాగార జైలు శిక్ష అమలు చేస్తే నీ పిల్లలు ఏమవ్వాలి, నీ బ్రతుకు ఏమవ్వాలి, నీ భవిష్యత్తు ఏమవ్వాలి? అంటే వీటన్నిటినీ ఆవేశంలో ఆలోచించవు కదా, కలహంలో ఆలోచించవు కదా. ఎందుకు తొందరపాటు మనిషికి? ఎవరిని చూడండి, ఆవేశం, వెంటనే తొందరపాటు. వాడు తప్పు చేసి రాంగ్ రూట్లో వచ్చి మనల్ని గుద్దేసినా ఏంటయ్యా అలా నడుపుతున్నాను సరే, ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఈరోజు సమాజం ఎలా ఉందండి? స్త్రీలని లేదు, పురుషులని లేదు, వెంటనే ఎదురుదాడికి సిద్ధం, కలహానికి సిద్ధం, వాళ్ళు వివాదాలకు సిద్ధం. వాళ్ళు ఎవరంటే మమ్మల్ని ఎవరేమంటారు? అధికార పార్టీ అండుందని ఒకడు, ధనము అండుందని ఒకడు, ఏమండి బలం ఉందని మరొకడు, ఇలా ప్రతి ఒక్కడు కూడా కలహాలు రేపుతున్నాడు. అంటే దానివల్ల ఎంత పెద్ద ప్రమాదాలు చోటు చేసుకుంటాయో దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడండి. సంఘాన్ని చెబుతున్నాడు, తన పిల్లలతో చెబుతున్నాడు, నాయన ఆవేశపడకండి, నాయన ఆవేశపడకండి. చిన్న వివాదం చాలా పెద్ద సమస్యకు దారితీస్తుంది. అది మీకు ఆ వివాదం ప్రారంభంలో మీకు కనబడుతుంది, కానీ దాని ముగింపులోకి వెళితే మీరందరూ దానివల్ల సమస్యలు చిక్కుకుపోతారు, వివాదంలోనికి మీరు కూరుకుపోతారు, బయటికి రాలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. కనుక మంచిది ఏంటో తెలుసా అండి? వెంటనే వివాదాన్ని అణిచేయటం, ప్రతిదానిని సహించుకోవటం. చరిత్రలో జరిగిన నిజాలు, బైబిల్లో రాయబడిన చరిత్రలు అండి, యథార్థ సంఘటనల గురించి మనం ఆలోచిస్తే చిన్నగా మొదలైన వివాదాలు ఎంత పెద్ద విపరీతకర పరిస్థితులకు దారితీశాయో ఆలోచిస్తేనే బాబో ఎంత పెద్దదా, అంటే ఈ చిన్న గొడవ వెనక ఎంత పెద్ద కారణం ఉందా అని అనుకోవచ్చు.
చూద్దాం బైబిల్లో. ఓకే, ఒక సందర్భాన్ని చూద్దాం బైబిల్లో. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనం నుంచి. ఇది అబ్రహాము గారి సందర్భం. ఏమండి, అప్పటికే ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పటికే హాగర్కి, ఏమండి, షారాకి గొడవలు జరిగాయి. వదిలేయమని చెప్పింది, వదిలేశాడు అబ్రహాము. మరలా దేవుని దూత కనబడింది, అమ్మ వెళ్ళమ్మా నీ భర్త దగ్గరికి వెళ్ళిపోమ్మా అని దేవుడు చెబితే మరలా పాపం వెనక్కి ఇంటికి వచ్చేసింది. ఉన్నవాళ్ళు మరలా చిన్న వివాదం ప్రారంభమైందండి, చిన్న కలహం, గొడవ. ఏంటట? ఇంతకు గొడవ దేనికట? ఏమండి, 9వ వచనం చూడండి. ఇస్సాకు పెద్దవాడయ్యాడు, పాలు విడిచాడు, ఏదో పండగ చేశాడు, దానికి ఏమంటే ఒక ఫంక్షన్ చేశాడు. 9వ వచనం. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట చూచి, ఏమండి, ఇష్మాయిల్ ఉన్నాడు కదండి, ఇస్సాకును పరిహాసం చేశాడటండి. అంటే ఏదో ఫన్నీగా మాట్లాడు, ఏదో జోక్ చేశాడు. ఏమంటే పిల్లలు అన్న తర్వాత చాలామంది చూడండి, పిల్లల గొడవల్లో పెద్దలు దూరిపోతుంటారండి. పిల్లలు ఏవో గొడవలు ఆడుకుంటారు, వాళ్ళకి తెలిసి తెలియని వయసు. దానికి పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు అయిపోయి నువ్వెంత నన్ను అనడానికి, నా కొడుకుని అనడానికి నువ్వెంత, మా అమ్మాయిని అనడానికి నువ్వెంత అని చాలా పెద్ద వివాదాలకు వీళ్ళు త్రోవ తీస్తుంటారు. కనుక ప్రతిదానికి ఆవేశం వద్దు. పిల్లలు కదా, వాళ్ళు పిల్లలు ఏవో గొడవలు ఆడుకుంటారు. పిల్లల గొడవలకు పెద్దలు ఎందుకు దూరటం? దానికి ఏం చేయాలి? నీ పిల్లలు నువ్వు మందలించి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మందలిస్తారు. సరేనండి, ఏదో మా పిల్లాడి వాళ్ళు తప్పు అయిపోయిందండి, అయిపోయింది, సద్దు మణిగిపోతే మంచిది. కానీ ఆగుతారా మనుషులు? ఆగరు. ఇక్కడ హాగర్ విషయంలో కూడా ఇవిడ ఆగట్లేదు. ఎవరు? షారా. అంటే షారా కళ్ళన్నీ ఎటు ఉన్నాయన్నమాట, హాగర్ వైపే చూస్తుంది అనమాట. దీని కొడుకు ఏం చేస్తున్నాడు, ఆ దాసి కొడుకు ఏం చేస్తున్నాడు? ఇష్మాయేలు. ఏమండి, 9వ వచనం, ఆదికాండం 21. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట చూచి షారా. ఏంటి వెంటనేనా? సమయ సందర్భం లేదా? 10వ వచనం. ఈ దాసిని, దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టు. ఏంటి ఎన్నిసార్లు వెళ్ళగొడతాడు? ఏమండి, వెళ్ళగొట్టుము. ఆ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగ చేశాను. ఏమంటాడండి? ఇద్దరిని ప్రేమించాడు, ఇద్దరికీ పిల్లలను కన్నాడు. భర్త ఎవరిని వదులుకుంటాడండి? ఎవరి పిల్లల మీద మమకారం ఉండదు, ఎవరి భార్యల మీద మమకారం ఉండదు. ఏదో మొదటి భార్య షారా అయితే, రెండో భార్య హాగర్ అయితే హాగర్ని ప్రేమించలేదా? కొడుకునికి అన్నాడు కదా. ఏమండి, దానికి ఏమైందట? అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. చివరకు తర్వాత సందర్భం ఏం జరిగిందో మీకు తెలుసు. వివాదాలు పెద్దవై ఇస్సాకు, ఇష్మాయేలు 2 పెద్ద సంతతులుగా మారిపోయి ఆ రోజు నుంచి అండి హాగరు ఇశ్రాయేలీయుల మీద పగను నేర్పించింది. ఒకళ్ళు నేర్పించినా నేర్పించకపోయినా ఎదిగిన కొడుకు ఏమనుకుంటాడు? ఏమంటే నేను గల్ఫ్ దేశాలు వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా కువైట్ లాంటి దేశాల్లో నేను గమనించినప్పుడు అంటే వాళ్ళందరూ కూడా స్త్రీలకు చాలా ముఖ్యంగా ఇంటి పెద్దగా తల్లుల్నే పెడతారండి. వాళ్ళు తల్లుల విషయంలో వాళ్ళు చాలా గౌరవిస్తారు. అమ్మ చెప్పిన మాట వాళ్ళు వింటారు. ఎందుకు అని నేను అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి తెలుసా అండి? ఆ రోజు నాన్నకు వాళ్ళు గౌరవం ఎందుకు ఇవ్వలేదంటే, నాన్న తప్పుడు సలహా తీసుకున్నాడు. నాన్న మా అమ్మకు ద్రోహం చేశాడు కనుక మేము నాన్నలను గౌరవించాం. మరి ఎవరిని గౌరవిస్తారు? అంటే అబ్రహాము తప్పు చేస్తే మిగతా నాన్నలందరూ అలా ఉంటారండి? ఏదో ఒక ఆడ తప్పు చేస్తే ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ దోషులు అన్నట్టు ఉంది కదా. ఏదో ఒక భర్త తప్పు చేస్తే మిగతా భర్తలందరూ అలాంటి వాళ్ళ? అలాగెందుకు అనుకుంటే తప్పు కదా అది. కనుక వాళ్ళు ఎలాంటి నిర్ణయానికి వచ్చేసారంటే, ఇక తండ్రులను మనం గౌరవించకూడదు. మన ఇంటిలో గౌరవం ఉండాలంటే తల్లులకే గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే నేను అనాదిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, నా తల్లి అన్యాయంగా వీధిని పడినప్పుడు, నా తండ్రి వదిలేసినప్పుడు, అబ్రహాం వదిలేశాడు కదండి, నా తల్లి నన్ను సాకింది. అందుకే వాళ్ళ ఆడవాళ్ళకి చాలా గౌరవం ఇస్తారండి. అది నేను ఆ మాట విన్నప్పుడు నిజమే కదా అనిపించింది నాకు కూడా. నిజమే కదా, గొడవలు ఏవైనా కావచ్చు. ఇంతకీ ఇదంతా దేనికి జరిగిందంటే చిన్న అపహాసం. ఏదో అపహసించాడు, ఏదో చిన్ని మాట మాట్లాడి ఉంటాడు, లేదంటే నవ్వు ఉంటాడు, ఏదో తన కొడుకుని ఏడిపించడమో
పిల్లలు అన్న తర్వాత వాళ్ళ ఆటలు ఉంటాయి. దాని షారా ఎంత పెద్దగా తీసుకుంది. ఏమండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇద్దరు కొడుకులుగా అబ్రహాముకు పుట్టిన 2 సంతానాలుగా విడిపోయి ఈ రోజుకి ప్రపంచ దేశంలో పచ్చగడ్డి ఇద్దరి మధ్య ఉన్న భగ్గుమని మండిపోయేటంతటి ఆవేశాలు, వివాదాలు ఈరోజు 2 జాతుల మధ్య, ఇష్మాయిలీల మధ్య అండ్ ఇశ్రాయేలీల మధ్య పడదండి. నేటికి పడటం లేదు. దీనంతటికీ ఆ ఒక్క వివాదం కారణం కాదంటారా? చెప్పండి. ఆ రోజు ఆ వివాదం చిన్నదే. ఏముంది, షారాకి ఇష్టం లేదండి, దాసిని కదా వదిలేమన్నాడు, వెళ్ళిపోయింది. ఆ వివాదం చిన్నదే. కానీ ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న వివాదాలు, యుద్ధాలు, ప్రపంచ దేశాల మధ్య రాజకీయాలు వీళ్ళ మధ్య ఉందండి. అమెరికా ఇశ్రాయేల్ని ఎందుకు సపోర్ట్ చేయాలి? అందుకు అమెరికా మీద ఇతర గల్ఫ్ దేశాలు, ముస్లిం దేశాలని ఎందుకు కత్తి కట్టాలి? దీనికి కారణం ఇద్దరు తల్లుల మధ్య జరిగిన గొడవ. ఆ గొడవ దేనికి జరిగింది? అపహాసం చేశాడటండి. అంటే చిన్న వివాదమే. అంటే ఇలాంటి కలహాలకి ఎంత పెద్ద సమస్య. వివాదమేనా? కలహమేనా? గొడవే. గొడవ చిన్నదే, కానీ దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంది. ఇంకోటి చూద్దాం. సమస్య ఎలాంటిది అంటే చరిత్రలో జరిగిన యథార్థ సంఘటనలు అండి ఇవి. చదవాలి. ఇవన్నీ చదివి తెలుసుకుంటే అమ్మ భవిష్యత్తులో మనం కూడా ఇప్పుడు తీసుకునే ఏ తప్పుడు నిర్ణయమైనా భవిష్యత్తులో నాకు, నా పిల్లలకు, నా భవిష్యత్తు తరాల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందేమోనని కనువిప్పు మనుషులకు కలగాలి. అందుకే దేవుడు రాయించాడు, బుద్ధి కలుగుటకు. ఎందుకు అబ్రహాం గారి చరిత్ర రాయించాడు? ఎందుకు ఇశ్రాయేలు చరిత్ర రాయించాడు? ఎందుకు ఇతర జనాంగాల చరిత్రలు ఎందుకు దేవుడు బైబిల్లో రాయించాడు? దృష్టాంతములుగా వాళ్ళకి సంభవించి ఈ యుగాంతంలో మీరున్నారు కదా, మీకు బుద్ధి కలగాలి. మీకు బుద్ధి కలిగినట్లు ఇవన్నీ రాయబడ్డాయి బైబిల్లో. కనుక ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. మనం బుద్ధి తెచ్చుకోవడానికే ఈ సందర్భాలన్నీ చదువుకుంటాం. మరొక సందర్భం చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనం నుంచి చూడండి. ఇక్కడ అబ్రహాము గారికి మరొక సమస్య. ఏంటి ఆ సమస్య? ఇక్కడ అబ్రహాము గారికి కాదండి సమస్య. 13వ అధ్యాయం 7వ వచనం నుంచి, అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టెను. ఎవరెవరు గొడవ వచ్చిందండి? అబ్రహాం గారు బాగానే ఉన్నారు, ఏమండి, బంధువు అయినా లోతు బాగానే ఉన్నాడు. కానీ ఇతనికి బాగా విపరీతంగా మందలు పెరిగిపోయి అతనికి మందలు పెరిగి, ఆ రోజు ఆస్తులు ఇవే కదండి. దీని కాపర్లు అంటే మంద కాపర్లు, గొల్లోళ్ళు అంటే మందల్ని కాసేవాళ్ళని గొల్లవాళ్ళు అని కదండి అంటారు. అలా మందని కాపాడే కాపర్ల మధ్య గొడవ వచ్చేసిందటండి. ఆ కాలం మంది కనానీయులు, పెరిజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండేరి. అప్పుడు అబ్రహాం ఏమంటాడు 8వ వచనంలో, కాబట్టి అబ్రాము మనం బంధువులం గనుక నీకును నాకును ఆ పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. మంచి నిర్ణయం తీసుకుని వద్దు, మన ఇద్దరి మధ్య గొడవలు వద్దు. ఈ దేశం అంతయు ఏమండి నీ ఎదుట ఉన్నది, దేవుడు నాకు ఇచ్చాడు, వాగ్దాత దేశం ఇది. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. మనం ఒక దగ్గర ఉండి మాటికి గొడవలు పడ్డం కంటే దూరంగా ఉండి ప్రేమతో ఉండటం మంచిది, ఏమండి అని నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు పోతాను, నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళ్ళేదినని లోతుతో చెప్పగా, లోతు తను కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచిన, అబ్బబ్బా భలే ఉంది ఈ నదీ ప్రాంతం అంతా అనుకొని వెళ్ళాడండి అక్కడికి. ఎక్కడికి పోయాడు? యెహోవా. ఏమంటే 10వ వచనం, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచిన యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలన ఐగుప్తు దేశము వలె నీళ్లు పారుచున్న దేశమై ఉండెను. అంత సారవంతమైన నేల. వెళ్ళగా సరిగ్గా ప్రాంతాలు ఎంచుకున్నాడండి. ఏమండి మొత్తానికి కాపర్లు గొడవ లోతు అబ్రహాము విడిపోవడానికి కారణమైంది. అవునా? ఈ వివాదాలన్నీ ఎలా జరుగుతున్నాయి చూడండి. పశువుల కాపర్ల మధ్య గొడవ రావడం ఏంటి? అబ్రహాము లోతు విడిపోవడం ఏంటి? లోతు సొదొమ పోవడం ఏంటి? అక్కడికి పోయిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలియదు కాదు కదా. అవునా? అల్లుల్ని పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, అన్నిటినీ వదులుకున్నాడు. చివరికి భయంకరమైన ఏమండి అగ్నిగంధకాలు ఆకాశం నుండి కురిసి మొత్తం ఆ దేశాలు, ఆ పట్టణాలు రెండింటినీ ధ్వంసం చేసేసాయి. అక్కడితో ఆగిపోయిందా? తన పిల్లల్ని తీసుకొని పరిగెత్తమని దేవదూతల చేతులు పట్టుకొని బలవంతంగా పరిగెట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతుంటే మొత్తానికి ప్రాణాన్ని దక్కించుకొని అందులో వీడి మధ్యలో ఉప్పుస్తంభం అయిపోయింది. 3 మిగిలారు. ఎవరు? లోతు, 2 కుమార్తెలు. అవునా? మరి 2 కుమార్తెలు ఏం చేశారు? ఎలాంటి తప్పుడు ఆలోచన వాళ్ళకి వచ్చిందో మీకు తెలుసు. ఈ రోజుకి ఈ మూర్ఖులైన వాళ్ళు,
ఈ మతోన్మాదులు, మత ఛాందస్యవాదులైన వాళ్ళు బైబిల్లో రాయబడింది ఇదిగో ఇదిగో సో లోతు తన కుమార్తెలతో శయనించాడు అని. అంటే ఇష్టంతో శయనించాడా? దేవుడు బైబిల్లో రాయించింది సమర్థించి రాయించలేదు. తప్పు జరిగితే తప్పును తప్పుగా చెప్పి రాశాడు. అది తప్ప? తప్పును తప్పుగా ఖండిస్తూ సూచించడం తప్ప కాదే. మరి వీళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏదో దేవుడు సమర్థించినట్లు, దేవుడు అక్కడ దగ్గరున్న నాయన లోతు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇక ఎవరో ప్రపంచంలో ఆడవాళ్ళు లేరు నాయన, నువ్వు కన్న కూతుర్లు 2 ఉన్నారు, వాళ్ళతో శయనించి నువ్వు పిల్లలకు కాను అని దేవుడు చెప్పాడా? ఇది కుమార్తెలు తీసుకున్న తప్పుడు నిర్ణయం. అవునా కాదా? తప్పు లోద్దా కుమార్తెలదా? కుమార్తెలది. మత్తెక్కిన మందులో మత్తెక్కిపోయాడు లోతు. ఎదుట ఉన్నది స్త్రీయా? ఆ స్త్రీయే. అది కూతురా? పరాయి స్త్రీయా? కన్ను కానలేదు. ఎందుకంటే మధ్యమత్తులో ఉన్నాడు. మధ్యమత్తులు ఈరోజు ఆ తప్పులు చేయరనుకున్నారా? చాలామంది ఉన్నారండి. ఈ రోజుకి ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది అయితే ఆడపిల్లలు వాళ్ళ నాన్న కనబడరండి. ఎందుకంటే తాగేసి వచ్చాడు రా మా నాన్న, మేం కనబడినా చేపట్టుకులాగుతాడు. అలాంటి వాళ్ళు ఉన్నారండి. మూర్ఖులైన దుర్మార్గులైన పురుషులు. అంటే మద్యం అంతగా మనుషులు దిగజారుస్తుందంటే అవును, దిగజారుస్తుంది. కనుక అలాంటి సందర్భం సొదొమ గొమొర్రాలో జరిగింది. దేవుడు దానిని సమర్థించలేదు, లేదా పర్లేదు నాయన నీ కుమార్తెలతో నువ్వు చేసిన సంభోగం రైట్ అని దేవుడు ఒప్పుకోలేదు. కానీ దానివల్ల 2 పుట్టారండి. 2 ఆడవాళ్ళకి. ఆ 2 ఆడవాళ్ళు లోతు కుమార్తెలు తీసుకున్న తప్పుడు నిర్ణయానికి 2 పుట్టారు కంటకులు. వాళ్ళలో ఒకడెవడండి? బెన్నమ్మ ఒకడు, మోయాబు. 2 పుట్టారండి. మోయాబు ఒకడు, బెన్నమ్మి. ఇక మోయాబు అంటే మోయాబీలకు మూల పురుషుడాడు. మీకు తెలుసు కదా ఏమండి? మోయాబీలకు మూల పురుషుడు. వాళ్ళెవరు? అబ్బా, ఇశ్రాయేలీలకు శత్రువులు. అవునా? బెన్నమ్మి ఎవరికి మూల పురుషుడు అనుకున్నారు? అమ్మోనీలకి. వాళ్ళెవరు? వాళ్ళు పరమ కిరాతకులైన తెగ. దేవుడు నమ్మలేదు. ఏ రోజు ఇశ్రాయేలు మీద యుద్ధం, ఆగర్భ శత్రుత్వం. అమ్మోనీలు అంటే 2 తరాలు, 2 జనాంగాలు పుట్టాయి. ఏంటండి ఇదంతా దేనివల్ల జరిగింది? ఏమంటే నిజంగా ఆ కాపర్ల మధ్య గొడవ జరగలేదు అనుకోండి, ఒకసారి వెనక్కి వెళ్దాం అనుకుందాం. కాపర్ల మధ్య గొడవ జరగలేదు అనుకోండి, లోతు ఎక్కడ ఉంటాడు? అబ్రహాం దగ్గర కదండి ఉంటాడు. హ్యాపీగా ఉంటారు కదండి, ఫ్యామిలీ అంతా కలిసి ఉంటారు కదండి. అబ్రహాము మా పెదనాన్న ఉన్నాడు ఏమండి, మరి తండ్రి లాంటి వాడు అబ్రహాము. కనుక ఆయన విశ్వాసాన్ని బట్టి లోతు కూడా, అఫ్కోర్స్ లోతు మంచోడే, విశ్వాసే. తన పిల్లల్ని, తన కుటుంబాన్ని, తన భార్యని కోల్పోకుండా ఎక్కడో భయంకరమైన కీచక దేశం లాంటి ఆ సొదొమ లాంటి పట్టణాలకి, గొమొర్రా లాంటి పట్టణాలకి వెళ్ళి బలి కాకుండా ఉండేవాడు కదండి. ఇదంతా దేనివల్ల వచ్చింది చెప్పండి? వివాదమా కాదా? గొర్రెల కాపర్ల మధ్య జరిగిన వివాదం ఎంతమంది ప్రాణాలను బలికొన్నాయి. ఎలాంటి దుర్మార్గులైన జనాంగాలు వాళ్ళ గర్భంలో నుంచి పుట్టుకొచ్చాయి. అమ్మోనీలు, మోయాబీలు. ఇక అబ్రహాము గర్భా నుంచి వచ్చిన ఇస్సాకు సంతతి అయిన ఇశ్రాయేలీయులందరితో కూడా ఈ మోయాబీలకి ఏమండి, మీరు పాత నిబంధన అంతా చదవండి, ఒకటి కాదండి, చాలా సందర్భాల్లో యుద్ధాలు. ఏమండి, సొదొమ గొమొర్రా నాశనం కాకపోతే వీళ్ళు కొండల ప్రాంతాలకు ఎందుకు వెళ్తారో, అక్కడ తండ్రితో వీళ్ళు ఎందుకు సైనిస్తారు చెప్పండి. తల్లి ఉంటుంది కదా, ఉప్పు స్తంభం అయిపోతుంది కదా ఈవిడ. ఇదంతా జరగడానికి కారణం ఒక చిన్న వివాదం. మర్చిపోకండి, ఈ వివాదం ప్రారంభమైనప్పుడు గొర్రెల కాపర్ల మధ్య తగువే కదా, సరేలే నాయన శాంతి సామరస్యాలతో మనం నిర్ణయం తీసుకుందాం అనుకొని అబ్రహాము మంచి వైపు వెళ్ళిపోయాడు. కానీ లోతు ఏదో పచ్చగా కనబడుతుంది కదా, ఏరు ప్రవహిస్తుంది కదా అని వెళ్ళి ఆ దేశంలో ఉండిపోయాడు. దీనివల్ల ఎంత సమస్య తలెత్తింది, ఎలాంటి జనాంగాలు భవిష్యత్తులో పుట్టుకొచ్చాయి, దానివల్ల ఎన్ని యుద్ధాలు, ఎంత రక్తపాతాలు, ఇవన్నీ ఆ రోజు కనబడలేదు. అంటే కలహం కలిగే కల్లోలం అంటారు దాన్ని. కల్లోలం అంటే చాలా బీభత్సం అండి, భయంకరమైన పరిస్థితి అండి అది. కల్లోలం అనే పదం ఎప్పుడు వాడుతుంది తెలుసా? చాలా దయానీయమైన పరిస్థితి, చాలా దారుణమైన విపత్తు కలిగినప్పుడు కల్లోలం. ఏమంటే కుటుంబం అల్లా కల్లోలం అయిపోయిందండి, నా బ్రతుకు అల్లా కల్లోలం అయిపోయిందండి. ఎందుకంటారు? సర్వనాశనం అయిపోయిందని అర్థం.
దేవుని పిల్లలారా, దేవుడు ఇక్కడ చేస్తున్న హెచ్చరిక ఎలాంటి హెచ్చరిక? మంచి చెబుతుంటే వినలేని హెచ్చరిక. వినాలి. దేవుడు చెబుతున్నప్పుడు మనుషులు వినాలండి. దావీదు చాలా మంచివాడు, ఉత్తముడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఇష్టానుసారుడు. నాబాలనే ఒకడు ఉన్నాడు, దరిద్రుడు. వాడి సంగతి మీకు తెలుసు. వాడు ఎలా దావీదు మీద వాడు ఆవేశాన్ని, కోపాన్ని పెంచుకున్నప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. ఏంటా సందర్భం? సమూయేలు మొదటి గ్రంథం చూడండి, బైబిల్ తెరిచి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం మొదట, తర్వాత 32, 33 వచనాలు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఇప్పుడు మీకు తెలుసు చరిత్రలో. నాబాలు భార్య అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసేయుండును. ఆవిడ కోసం దేవుడు ఏమని రాయిస్తున్నాడు? సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగినది. ఇకపోతే అందగత్తె, రూపసి అని కూడా చెప్పాడు. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు, దుర్మార్గుడే ఉండను. ఈడెలాంటి వాడు? నాబాలు మోటోడు, దుర్మార్గుడు, విపరీతమైన తిండి, అందరితో గొడవ, అలాంటివాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడు చూడండి, 32, 33 వచనాల్లో. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణమును తీయకుండా నన్ను ఆపినందరికీ నువ్వు ఆశీర్వాదము నొందినదానో గనుక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునమ్మా. అంటే యుద్ధానికి వచ్చి మొత్తం మిమ్మల్ని అందరినీ సర్వనాశనం చేద్దామని నేను అనుకున్నాను, కానీ నువ్వు వచ్చి ఏం చేసావు? ఏం చేసింది అబీగయలు? వచ్చి శాంతి ఒప్పందం, అనవసరంగా కలిగే నష్టాన్ని ఆపింది. ఎందుకంటే దావీదు కోపం వచ్చేసింది. నాబాలు చేసిన తప్పుడు పనికి దావీదు కోపం వచ్చింది. మరి ఏం చేయాలి? ఓచకోత కొయ్యగలడు, కానీ సుబుద్ధితో ఏం చేసిందండి ఆవిడ? మంచి మనసుంటే జరగబోయే విపత్తును, ప్రమాదాన్ని ఆపగలిగే ఒక స్త్రీగా ఉంది ఆవిడ. అంటే మనలో కూడా సుబుద్ధి అనేది ఉంటే, మంచి బుద్ధి ఉంటే ఊరకనే కయ్యానికి కాలు దవ్వటం కాదు. అందులో ముఖ్యంగా భర్తల చేతులకు కత్తులనిచ్చి కయ్యారికి కాలు దువ్వేవాళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళేనండి. కుటుంబాల మధ్య గొడవలు జరిగేటప్పుడు ఏమండి, మొట్టమొదటిగా నోరు లేచేది, గట్టిగా అరిచేది, ఏమండి, తన వైపు ఉన్న వాళ్ళని రెచ్చగొట్టేది. మీరు మగాళ్ళు గారా? మీకు సిగ్గుగా లేదా నన్ను ఈ మాట అంటుంటే? ఇలా ఆవేశపడి రెచ్చగొట్టి ముందుకు ఒకవేళ నెట్టితే ఏం జరుగుతుంది? నువ్వు ఆవేశం ఇచ్చి కత్తి చేతికిచ్చి పంపుతావు, తర్వాత నరికి జైలుకి పోతాడు. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? ఏమండి, ఆ నురి తీసిస్తే నువ్వు విధవైపోతావు, ఆడ జైల్లో పడితే నువ్వు ఏమంటే వీధిని పడిన విధవవుతావు. అవునా? ఏదైతే ఏంటి నీ కుటుంబ పరిస్థితి ఏమైంది? ఆవేశం. అంటే ఎప్పుడూ కూడా ఆవేశాన్ని చల్లార్చేదిగా ఉండాలి మనం తీసుకునే నిర్ణయాలు. కోపాలలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఎప్పుడూ కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయండి? చాలా ప్రమాదం. అందుకే ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు చూడండి. ఒక చక్కని సందర్భాన్ని దేవుడు చెబుతున్నాడు. ఏంటా సందర్భాన్ని? మన శరీరం కోసం మాట్లాడుతూ క్రొత్త నిబంధనలో మనందరికీ ఒక నేర్పించాడు. ఏం నేర్పించాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 12వ అధ్యాయం 25వ వచనం. మన శరీరాన్ని చూపించి ఏమంటున్నాడు? మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం. అయితే శరీరంలో వివాదములు లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగా మన శరీరంలో గొడవలు ఉన్నాయండి? చెప్పండి. రోగాలు ఉన్నాయేమో, కానీ అవయవానికి మధ్యన గొడవ లేదు. ఏమండి, కుడి చేతికి ఉంగరం పెట్టారని ఎడం చేయి బాధపడడం కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? లేదే. ఎడం చేతికి వాచ్ పెట్టారు, గోల్డెన్ వాచ్ అని కుడి చేయి దాడి చేయటం కానీ ఇటువంటివి ఏమి లేవు. ఏ అవయవానికి సంతోషం కలిగినా అసూయ లేదు, వాటికి అసూయ లేదు. అసూయ, కోపం ప్రతి వివాదానికి కారణం.
దానివల్ల బ్రతుకు అల్లకొల్లోలం, కుటుంబాలు సర్వనాశనం. ఇవి జరగకుండా ఉండాలి అంటే ఏమండి, దేవుడు చెప్పిన వాటిని గూర్చి ఏమంటున్నాడు? దేవుడు చెప్పిన విషయాలను గూర్చి ఏమంటున్నాడు? ఆలోచన చేయమన్నాడు మనుష్యులని. ఏం ఆలోచన చేయమన్నాడు? నాయన ఆలోచించండి రా, జాగ్రత్త పడండి, ఆవేశపడకండి. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి, వినరు. బలవంతుడైన సంసోను లాంటి కూడా ఏమండి చచ్చిపోదాం అనుకున్నాడు. దేనికి? రోజు అది పడుతున్న పోరు అంటారు దాన్ని. ఏమండి, వేమన గారు కూడా ఒక పద్యంలో అన్నారు, ఏమని? ఏమండి, ఇల్లాలితో పోరు ఇంతంత కాదయ్యా అని చెప్పాడు ఆయన ఒక శతకంలో. అవునా? అంటే ఆయనకి ఎలాగ పెళ్లి కాలేదులేండి. అంటే భార్యలు కలిగిన వాళ్ళు, అందరి భార్యలు అలాంటి వాళ్ళు కాదు కండి. ఎక్కడో కొంతమంది కంటకురాలని స్త్రీలు ఉంటారు కదండి. ఎప్పుడు చూడండి భర్తని ఇబ్బంది పెట్టి అలాంటిదే ఎవరు? సంసోను అంటదండి. సంసోను ఎవరినైతే ఇష్టపడ్డాడో, ఎవరినైతే కోరుకున్నాడో, ఎవరినైతే ప్రేమించాడో ఆవిడే కదా గుట్టు చెప్పింది. గుట్టు చెప్పేసిందా? శత్రువులు చెప్పేసింది. ఆవిడకి ఈయనెందుకు చెప్పాడు? పోరు, రోజు తల తినేస్తుంది, రోజు గొడవ, అన్నం తినే దగ్గర గొడవ, పడుకునే దగ్గర గొడవ, మాటికి గొడవ. చివరికి ఆ గొడవ వల్ల ఏమనుకున్నాడు? నేను చచ్చిపోతాను అనుకున్నాడు. ఏంటంటే ఎంత బలవంతుడు, కండలు తిరిగిన వీరుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడటండి. ఎంత దారుణం అది. కనుక ఇలాంటి వివాదాలు, గొడవలు అంటే గొడవ అనగానే వెంటనే దాన్ని సద్దుమణిగేటట్టు చేయాలి, వివాదాలను పెంచడం కాదు. ఇలాంటి ఒకవేళ స్వభావం స్త్రీలకున్నా పురుషులకున్నా, ఏదో ఆడవాళ్ళు మాత్రమే పోరు చేసేవాళ్ళు, మగవాళ్ళంతా ఉత్తములను కాదండి. పాపం ఎంత కొట్టేసి అనేసి తాగేసి వచ్చి భార్యను కొట్టేస్తే ఆవిడ మూలన ఉంటే ఏమండి, వీడికి అన్నంలో ఉప్పు లేకపోతే మళ్ళీ ప్లేటుతో కొడతావా? ఏమండి, మళ్ళీ నీళ్లు పెట్టకపోతే మళ్ళీ దాడి చేస్తావా? అలాంటి దుర్మార్గులని, సైకోలేని భర్తలు కూడా ఉన్నారు సమాజంలో. నేనేదో ఒక వర్గాన్ని సమర్థించటం లేదు. అంటే వాళ్ళ యొక్క స్వభావాలను బట్టి, వ్యక్తిత్వాలను బట్టి, మనుషుల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించి భార్యలు హింసలు పెట్టే, చిత్రహింసలు పెట్టే భర్తలు కూడా ఉన్నారు సమాజంలో. ఎందుకు? వాళ్ళ గొడవ కావాలంతే. నేనేం అనలేదండి. ఏదో అన్నావు చెప్పు అంటాడు. ఇదేంటంటే ఏదో ఒక విధంగా దాడి చేయాలి, కొట్టాలి, ఏమండి హింసించాలి, ఆ హింసలో నువ్వు ఆనందం పొందాలి. ఇలాంటి వాళ్ళు స్త్రీలలోనూ పురుషులలోనూ ఉన్నప్పుడు సంసోను కూడా ఇలాంటి దాన్ని ఇష్టపడ్డానేంట్రా, నా శక్తులు కూర్చిన రహస్యాలన్నింటినీ చెప్పేశాను. చివరికి ఏమైపోయింది అతని జీవితం? ఆ పోరు పడలేక నిజం చెప్పేసినందుకు దేవుడు అన్నాడు, ఎవరికి చెప్పొద్దు నాయనా, నీ బలం నీ తలలో ఉంది, చెప్పొద్దురా అని దేవుడు చెప్పాడు. కానీ ప్రేమించినందుకు ఆమెతో చెప్పి, తర్వాత అంధుడుగా మారి, గానుగలో పనిచేసి ఎంత దారుణంగా అందరితో పాటు, అమాలేకులతో పాటు చచ్చిపోయాడే. అందుకు బైబిల్ అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏమని సూచింది చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 24వ వచనం. గయ్యాలతో పెద్ద ఇంట నుండిటి కంటే మిద్దె మీదన ఒక మూలను నివసించుట మేలు. ఏమన్నాడు? గయ్యాలి లాంటితో కాపురం చేయటం కన్నే అమ్మ నీకు ఒక దండం తల్లి, మిద్దె మీదకు పో, ఎక్కడికో మూలకు పో. పెద్ద ఇంట్లో గయ్యాలి భార్యను ఉంచుకోవడం కంటే నువ్వు ఎక్కడికో మిద్దెను ఒక మూలకు పోయి నీ బాధ ఏదో నువ్వు అక్కడ పడ్డం మంచిదిరా నాయన. ఎందుకంటే ఉన్నదనుకో నీకు మనశ్శాంతి లేదు, ఆవిడికి మనశ్శాంతి లేదు. ఏమండి? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేడు తెచ్చును, భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానం. అంటే ఎప్పుడు గొడవలే. కొంతమంది చూడండి, భార్యాభర్తల మధ్య ఎప్పుడు మనశ్శాంతి అనేది ఉండదండి. ఎప్పుడు ప్రతిదానికి, ప్రతి చీటికి మాటికి ఏదో రకమైన గొడవ. దేనికి గొడవ? వాళ్ళు గొడవలు కావాలి, మాట అనుకోవాలి, తిట్టుకోవాలి, చివరికి కొట్టుకోవాలి, విడిపోవాలి, కుటుంబాలు సర్వనాశనం అయిపోవాలి.
ఇలాంటి పురుషులు లేరా? ఇలాంటి స్త్రీలు లేరా? చెప్పండి. ఇవన్నీ వివాదాలే కారణం. ఏమంటే ఈరోజు కోర్టులు మెట్ల మీద నిలబడి మాకు విడాకులు ఇవ్వండి అని కోరుకుంటున్నారంటే ఎందుకు చెప్పండి? ఏముంది వాళ్ళిద్దరి మధ్యన? గొడవ, కలహం. ఎందుకు విడిపోతున్నారు? అసలు విడిపోకూడదని దేవుడు చెప్పాడుగా. అయినా మీరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? ఏటోనండి గొడవలండి, నేను ఆ గొడవలు తట్టుకోలేకపోతున్నానండి, ఇంట్లో ఉంటే నాకు మనశ్శాంతి లేదండి అని భర్తలు అనేవాళ్ళు ఉన్నారు, భార్యలు అనేవాళ్ళు ఉన్నారు. ఇదే మాట అంటే వివాదం వివాదం వివాదం, కలహం కలహం కలహం. చివరకు పుట్టిన పిల్లలు ఎవరికి దక్కుతారో, ఎవరి దగ్గర ఉంటారో, ఎవరి దగ్గర పెరుగుతారో చాలా దారుణమైన పరిస్థితి అండి. నిజం. ఇలాంటి దారుణమైన పరిస్థితులలో ఈరోజు ఎన్నో కుటుంబాలు నలిగిపోతున్నాయి. ఎవరితో చెప్పుకుంటే ఏం చేయగలరు చెప్పండి? నా భార్య గయ్యాలి అండి అంటే మాత్రం ఎవడేం చేయగలడు? నా భర్త ఒక దుష్టుడండి, ఒక సైకోలు అంటాడండి అంటే ఏం చేయగలరు? ఎవరేం హెల్ప్ చేయగలరు చెప్పండి? పోలీసులు అయితే పిలిపించి 2 సార్లు బెదిరిస్తారేమో. అయితే వాడి స్వభావం మారుతుందా? లేదే. వాడికి కలహాలు కావాలి, గొడవలు కావాలి, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి. దేవుని పిల్లలారా, అందుకే దేవుడు అంటున్నాడు సామెతల గ్రంథం 20:3 కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. ఏం చేయాలి ఇప్పుడు మీరు? అది ఇంట్లో భార్యాభర్తల మధ్యన గొడవ కావచ్చు, అన్నదమ్ముల మధ్య గొడవ కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవ కావచ్చు, ప్రియుడు ప్రేయసుల మధ్య గొడవ కావచ్చు, ఏ గొడవైనా కావచ్చు, తల్లిదండ్రుల మధ్య గొడవ కావచ్చు, ఏ గొడవైనా కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. గొప్పదర్రా, మీరు గొప్పోళ్ళర్రా, మీరు ఘనపరచబడతారు. ఊరకనే గొడవలొద్దు, కయ్యానికి కాలు దువ్వకండి, ప్రతిదానికి రచ్చ చేయకండి. అందులో మనుషులు ఈరోజు ఎలా మారిపోయారో తెలుసండి సమాజంలో? సోషల్ మీడియా తెరవండి, అబ్బబ్బబ్బబ్బ ఎన్ని సమస్యలు. ప్రతి వాడికి గొడవ, ప్రతి వాడికి కలహం, ఎదుటివాడి మీద వాడు పెట్టే పోస్ట్ కావచ్చు, వీడియో కావచ్చు. ఏంటిరా ఈ గొడవ? రచ్చ ఏంటి? సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ. అందరి మీద గొడవలే, అందరితోనూ గొడవలే. కామెంట్ పెడితే గొడవ, ఏమండి, పోస్ట్ పెడితే గొడవ, వీడియో పెడితే గొడవ. ప్రతి దానిలో వివాదమే కనబడుతుంది మనకు. వివాదం వివాదం వివాదం. చివరికి దానివల్ల ఎంత ప్రమాదం, కుటుంబాలు ఎంత సర్వనాశనం. ఇవన్నీ మనుషులు ఎందుకండి ఆలోచించలేకపోతారు? దేవుడు చెప్పాడు, మీరు చిన్నగా వీటిని విడిచిపెడితే తర్వాత అవి చాలా పెద్ద వాటికి దారితీస్తాయి. ఎక్కడో ఒక చిన్న గొడవ, కొడుకు అపహసించాడట. అందుకేనా ఈ జనాంగాల మధ్య యుద్ధాలు? అపహాస్యంగా దానికోసమేనా? కాపర్ల మధ్య గొడవేనా? ఇంత పెద్ద సొదొమ గొమొర్ల మీద అగ్నిగంధకం కురిసి, ఏమండి, ఈ రోజుకి బైబిల్ని నిందించడానికి ఆ లోతు కుమార్తెల కోసం మాట్లాడుతున్నారంటే ఆహా, ఆ గొడవే కారణం, ఆ వివాదమే కారణం, ఆ కలకలమే కారణం, ఆ కలహమే కారణం కాదంటారా మీరు? అంటే ప్రతి కలహానికి, ప్రతి సమస్యకు మూలానికి వెళ్ళిపోతే చిన్నగానే ఉంటుంది. అందుకే చిన్నగా ఉన్నప్పుడు దాన్ని తెంచేయండి, ప్రారంభంలో ఉన్నప్పుడు దాన్ని తుంచేయండి. రాజీ పడిపోండారా, ఏముంది? అందుకే యేసుప్రభు తన కొండ మీద ప్రసంగాలు ఆరంభించినప్పుడు చెప్పిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? అరే నాన్న, నీ సహోదరుడితో నీకేమైనా వివాదం ఉంటే నువ్వు ముందు త్రోవలో ఉంటుండగానే వెళ్ళి వానితో సమాధాన పడిపో. ఏంటి ప్రభా సమాధాన పడమంటావు? తప్పు వాడి వైపు ఉంచుకొని నన్ను సమాధాన పడమంటావేంటి? సమాధానం పడిపో నాయన. తప్పు ఎవరి వైపు ఉంటుంటే నీకేంటి? ఒకవేళ నువ్వు సమాధానం పడకపోతే దాని పర్యవసానం కూడా చెప్పాడు ఆయన. చూడండి మత్తయి సువార్తలో ఏముంటుంది అక్కడ 5వ అధ్యాయం చదవండి. నీ సహోదరుడి మీద నీకు వివాదం కలిగినప్పుడు వాడితో ఒకవేళ నువ్వు త్రోవలో ఉన్నప్పుడు సమాధానం పడకపోతే 25వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 25 అండి. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా ఆలస్యం చేయకూడదు. మీరు త్వరగా, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది ఎవరితోనైతే నీ కలహం ఉందో, ఎవరితో నీ గొడవ ఉందో వాడు
అప్పగించును. తీసుకెళ్లి నిన్ను పోలీస్ స్టేషన్కి అప్పగిస్తాడు న్యాయాధిపతికి. న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు వాడు అప్పగించును. తీసుకెళ్లిన బంట్రోతుకి అప్పచెప్తాడు, జైల్లో పెడతాడు, వాడు కోర్టుకి అప్పచెప్తాడు. అంతటా నీవు చెరసాలలో అంతటా వేయబడతావు. నువ్వు జైలుకి పోతావు. కడపటి కాసు చెల్లించి చివరికి అక్కడ నువ్వు ఫైన్తో సహా అన్నీ చెల్లిస్తేనే గాని కడపటి కాసు చెల్లించే వరకు నీవు వెలుపలికి రానే నువ్వు బయటకు రాలేవు కదా నాయనా. ఇంత అనర్థం దేనికి? ఇదంతా జరగకుండా ఉండాలి అంటే గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు ఎందుకని అంటారు పెద్దలు. అవునా? మంచి సామెతలండి అవన్నీ. గోటుతో పోయేదట. గోటుతో పోయేదాన్ని గొడ్డల వరకు నరికినంత వరకు ఎందుకు తెచ్చుకోవటం? ఒక ఆకు చిన్నగా పురుగు పెట్టింది అనుకోండి, ఏం చేస్తారు? ఆకు కత్తిరించేయండి. పర్లేదులే తింటుంది కదా, ఆకుని పచ్చగా ఉంది తిన్నామండి అంటే చెట్టు అంతా అక్కడ తర్వాత గొడ్డలతో నరకాలి. నీకు నీడ పోతుంది, నీకు ఆహారం పోతుంది, నీకు గాలి పోతుంది, ఎన్ని అనర్థాలు దానివల్ల. అందుకే చిన్నగా ఉన్నప్పుడే ఏ సమస్యనైనా సరే తుంచేయడానికి, సమాధాన పడ్డానికి, కల్లోలం కలగక మునిపే ప్రశాంతంగా సామరస్యపూర్వకంగా ప్రతిదాన్ని ఏమండి సమాధానపరుచుకోవడానికి దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మీరు సిద్ధంగా ఉండాలి. ప్రతిదానికి గొడవలకు పోకండి. ఏమండి నాకు నోరుంది, నాకు జ్ఞానం ఉంది, నేను ఎవరినైనా నిలబెట్టగలను, మాట్లాడగలను. వద్దు, ఆవేశాలు వద్దు. నువ్వు ప్రారంభంలో నీ ఆవేశం బాగానే ఉంటుంది, కానీ సమస్య పెద్దదైన తర్వాత దానివల్ల నీకు వచ్చే పర్యవసానాలు, దానివల్ల నువ్వు ఎదుర్కొనే సమస్యలు, అప్పుడు నువ్వు బాధపడతావు. అయ్యో, ఆ రోజే నేను సమాధాన పడి ఉంటే బాగున్ను, ఇంతవరకు వచ్చుండేది కాదు పరిస్థితి. అవునరా? దేవుడు చెబుతున్న నిత్య సత్యం. సామెతల గ్రంథం 30:33 చూడండి ఏమంటున్నాడు. సామెతల గ్రంథం 30:33 పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తం వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. 2 ఉదాహరణలు చెప్పాడు. ఏమని? పాలు బాగా చిలికించారనుకోండి వెన్న పుడుతుందట, గట్టిగా ముక్కు పిండితే రక్తం వస్తుందట ముక్కులోంచి. ఇంకేమన్నాడు? కోపాన్ని కానీ రెచ్చగొడితే, రేపితే, కలహం, గొడవ. ఏదో నేను అనరాని మాట అన్నాడు, సరే టేక్ ఇట్ ఈజీ, ఆ మాటే కదా అన్నాడు, పోనీ ఏదో అన్నాడు. ఏమన్నాడు? నువ్వు పనికిరాని వాడివి, నువ్వు మగాడువు కాదు అన్నాడు. ఓకే, నువ్వు మగాడువా కాదు, ఇప్పుడు సాక్ష్యం కావాలా? ఆడన్నందుకు నువ్వు ఫీల్ అయిపోవాలా? అంటే ఆవేశాలకు, చిన్ని చిన్ని మాటలే కారణం. దానికోసం నువ్వు గొడవలకు వెళ్ళి, అల్లర్లకు వెళ్ళి, కొట్లాట్లకు వెళ్ళి, సమస్యల్లో తలదూర్చి సమస్యను పెద్దది చేసి తర్వాత నువ్వు నీ కుటుంబం బాధపడి ఏడ్చే కంటే ప్రారంభంలోనే అది నువ్వు విన్నప్పుడే తగ్గించుకో, కామైపో. సహించమన్నాడు అందుకే యేసుప్రభు, సహించిన వారమైతే ఏలుదుము. ఏమండి? భర్త ఏదో అన్నాడు అనుకోండి, మాట బాధ కలిగిస్తుంది. ఏ మాట అని ఎవరికైనా ఒక మాట బాధ కలిగిస్తుందండి, స్త్రీకైనా పురుషునికైనా. కానీ సహిస్తే మాటకు మాట జవాబు ఇవ్వటం వల్ల చాలామంది మాటకు మాట వెంటనే జవాబు, భర్త కోపంతో ఒక మాట అనేందుకు వెంటనే తిరిగి జవాబు ఇవ్వటం వల్ల వెంటనే వాడి కోపం రేగుతుంది, వాడు ఇంకొక మాట అంటాడు, దానికి మరలా వెంటనే ప్రతి జవాబు. మాట 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 పెరిగి ఇంక పిచ్చెక్కిపోయి వీడికి ఏం చేయాలో తెలియక ఆవేశంతో కనబడే ఏ బండతోనో నెత్తిని పగలగొట్టేస్తాడు. ఏమండి? దానివల్ల నువ్వు పిచ్చెక్కిపోవచ్చు, నీ ప్రాణమే పోవచ్చు, వీడు జైలుకి పోవచ్చు. పిల్లలు ఏమవ్వాలి? కుటుంబం పరువు ఏమవ్వాలి? ఆవేశంలో తీసుకునే తప్పుడు నిర్ణయాలు నీ బ్రతుకునే కల్లోలంగా మార్చేస్తాయి కదా. ఎందుకు ఆ నిమిషంలో సహించలేవు? సహించు. వినలేదనుకో, భర్తని తిడతాడు అనుకో, అనరాని మాటలు అంటున్నాడు, తప్పుగానే అంటున్నాడు, సహించు, విన్నావు, ఓకే ఓకే. నువ్వు తిరిగి జవాబు ఇవ్వలేదు, ఎంతసేపు మాట్లాడతాడు? వాగి 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 వాడే ఊరుకుంటాడు. ఏడు నేనే కుక్కలా మురుగుతున్నానేంటి, సమాధానం రావట్లేదేంటి? కొంతమంది చూడండి, వీడు ఎక్కడో మంచం మీద నిలబడి అక్కడ మంచం మీద గదిలో ఉండి మాట్లాడుతున్నా, వంట గదిలో ఉన్నవాడు విని వెంటనే ఏమన్నా చెప్పు, ఏమన్నా ఇప్పుడు అంటే ఏమన్నావని అడిగి మరి కూలిచ్చి గుద్దించుకోవడం ఉంటుంది దాన్ని. అంటే కూలిచ్చి గుద్దరా నన్ను, తనరా నన్ను బాగా. అంటే కలహాలు రేపేవాళ్ళు వీళ్ళు, బ్రతుకుని అల్లకల్లోలం చేసుకునేవాళ్ళు. వాడు మంచోడా? ముక్కలు ముక్కలు చేసేస్తాడు. ఏమండి? నువ్వేం చేస్తావు తర్వాత? కుయ్యో మొర్రని అడ్డం తప్ప ఏం చేయగలరండి? చేయి నరికిస్తాడు అనుకో, ఏం చేయగలవు?
ప్రమాదం జరిగిన తర్వాత నువ్వేం చేయగలవు ఆవేశంలో? వద్దు, కలహాల జోలికి వెళ్ళకండి. అందుకే ఏమన్నాడు? కోపం రేపితే కలహం పుడుతుంది, కాబట్టి అసలు కోపాన్నే రప్పించకండి అర్రా. సమాధానంగా ఉండండి, శాంతిగా ఉండండి. సరే అన్నాడు కదా ఏదో అన్ని. దేవుడు చెబుతున్న మంచి హితం ఏమండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమోనని సంఘంతో చెప్తున్నాడు. నేను మీకు ఇష్టలుగా ఉండనేమోనని ఒకవేళ కలహము, అసూయ, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాడుటలు, ఉప్పొంగుటలు, అల్లర్లు ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చినేమో అనియు, మునుపు పాపము చేసి తాను జరిగించిన అపవిత్ర జారత్వ పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గురించి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుతున్నాను అంటున్నాడు. చూడండి, పౌలు గారికి దేనికి భయం? ఏంటర్రా మీలో ఈ గొడవలేంటి, అల్లర్లేంటి, అసూయలేంటి? మీరు సంఘాలేనా? ఏమండి? నాతో ఇందరి మధ్యాహ్నం ఎవరో చెప్తున్నారు, ఎవరు అంటున్నారట, రే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, ఈసారి ఇంకోసారి మాట్లాడావా? క్రైస్తవుడే, ఒక క్రైస్తవుడు ఏదో మాట్లాడినాడు. సోషల్ మీడియా లేదు కదండి తగువులు గొడవలు. మరొక క్రైస్తవుడు అంటున్నాడు, వాళ్ళ పేర్లు చెప్పాలండి, రే నువ్వు నన్ను అంటున్నావు అనవసరంగా, ఈసారి నేను ఎక్కడున్నాను మీ ఇంటికి వచ్చైనా సరే నిన్ను తన్ని వెళతాను అన్నాడట. అలాగే అన్నాడు ఎవడు? ఈడూరు ఎక్కడో వాడూరు ఎక్కడో, వీడి జిల్లా వేరు వాడి జిల్లా వేరు, వీడి ప్రాంతం వేరు వాడి ప్రాంతం వేరు. ఎందుకు ఇద్దరు గొడవ ఎక్కడొచ్చిందంటే సోషల్ మీడియాలో తగు, ఇరుగు పొరుగులు కూడా కాదు. ఏమంటే వీడి ముఖం ఆడికి కనబడదు, ఆడి ముఖం వీడికి కనబడదు. కానీ ఈరోజు ప్రతిరోజు ఒకరు ముఖాలు ఒకరు చూసుకొని తగులు ఆడుకునే మహాతల్లి వచ్చిందండి. ఏంటది? సోషల్ మీడియా. ఏమంటే అది వీధి లాంటిది, బజారు లాంటిది. తెల్లవారు లేగానాడు ముఖం చూస్తాడు, ఏం పెట్టాడు ఈ నా మీద. కొందరికి తెల్లవారులు ఇస్తే పనిపాటు ఉండదండి. రాత్రి అంతా ఆలోచించి ఎవడ మీద పోస్ట్ పెట్టాలి, ఎవడ మీద చెడ్డగా మాట్లాడాలి, ఇదే. వీడు పోస్ట్ పెడతాడు ఎందుకు? లైక్స్ కోసమో, డబ్బుల కోసమో, పరపతి కోసమో, వాడు చెడ్డ చేయడం కోసమో. అనవసరమైన ఆటో దూరిపోతారు. ఆడు ముక్కుమోహన్ తిరిగాడు, ఎవడో మనకు తెలియదు, పోస్ట్ పెట్టాడు. అయితే కామైపో, వాడికి నువ్వు స్పందించడం ఎందుకు? ఏమండి? నువ్వు పోస్ట్ పెట్టాడు, ఆడు మళ్ళీ ఇంకో పోస్ట్ పెడతాడు, ఈడు పోస్ట్కి వాడు కౌంటర్ పోస్ట్, వాడు పోస్ట్కి వీడు కౌంటర్ పోస్ట్, ఇలా పోస్టులు పెట్టి 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 చివరికి వార్నింగ్, రే నేను లేపేస్తాను నిన్ను. క్రైస్తవుడు వేరే నువ్వు, నీ ఇంటికి వచ్చి నేను తంతాను అంటే ఎందుకింత భయంకరమైన స్థితికి దిగజారిపోతున్నారు? బైబిల్ రాదా వీళ్ళకి? వీళ్ళు అన్ని జనాంగమా? దేవుడు తెలియనోళ్ళ? బూతులు కూడా మాట్లాడుకుంటున్నారండి. పెట్టేవాడు ఎవడుకుంటున్నారు? బూతులు క్రైస్తవుడే. క్రైస్తవులే బూతులు మాట్లాడుతున్నారు. నీకు బూతులు తెలిస్తే నీ నోట్లో మింగేయి. ఏమండి? దానికి పోస్ట్ రూపంలో పెట్టాలా? ఏమండి? కామెంట్ రూపంలో చెప్పాలా నీకు బూత్ తెలుసని? అంటే నీకే తెలిసని వాడికి తెలియదా? వింటున్నాడు అక్కడ బూతులు రావా? ఆడు నీకన్నా చాలా డిగ్రీలు చేశాడు అందులోని. ఏమండి? ఇలా ఒకడునొకడు కలహపూరితంగా, కలహప్రియులుగా ఒకడితోనొకడు వ్యాజ్యం ఆడుతుంటే ఇక వ్యాజ్యాలు ఇంకా ఆగవు. అందుకే అంటున్నాడు, ఇది మానేయండి అంటున్నాడు. చూడండి, తీతుపత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. తీతుపత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా అవివేకులను, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమయ్యుండి దుష్టత్వమున్నందున, అసూయందును కాలమును గడుపుచు అసహ్యులమై ఒకరితోనొకడు ద్వేషించుచూ ఉంటిమి. ఒకప్పుడు మన స్థితి అలాగే ఉండేదండి. క్రీస్తును నమ్మక ముందు, బైబిల్ తెలియక ముందు బజారుల మనుషుల్లా, బజారు రౌడీలుగా, బజారు మాటలు మాట్లాడుకుని ఉండేవాళ్ళు. కానీ నువ్వు బైబిల్ నేర్చుకున్నావు, క్రీస్తుని నమ్మావు, ఆయన ఫాలోవర్గా నువ్వు ఉన్నావు. నీ విధానం ఎలా ఉండాలి, నీ మాట తీరు ఎలా ఉండాలి, ఎవరిని హెచ్చరిస్తున్నావు, దేనికి హెచ్చరిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలుసుకోకుండా ఎంతో మందితో సమస్యలు సమస్యలు సమస్యలు. ఏది పడితే అది మాట్లాడడం, ఏది పడితే అది కలహానికి కాలు దవ్వడం అంటారు. దాన్ని కలహానికి కాలు దవ్వడం అంటే ప్రతి దానికి గొడవ. ఈరోజు చాలామంది చచ్చిపోయారండి. ఎందుకు చచ్చిపోయారంటే, ఎందుకు చచ్చిపోవడానికి, ఎవరో దాడి చేయడానికి ఎందుకు నువ్వు కారణమయ్యావు? కారణం, నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి వాళ్ళ దేవుళ్ళను గూర్చి, వాళ్ళ గ్రంథాలను గూర్చి నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు తిడుతుంటే, నువ్వు గొడవ కాలు దువ్వుతుంటే, కలహం రేపుతుంటే ఏమండి వాడు ఊరుకుంటాడా? నీలా సౌమ్యుడు కాడు వాడు. నీలా ప్రేమ క్షమ వాడికి లేదు. వాడు ఆయుధంతో దాడి చేస్తాడు నీ మీద. వాడు కక్షపూరిన వాడు, వాడు దుష్టుడు, వాడు
అలాంటప్పుడు వాడితో ఎందుకురా తగు, వాడితో గొడవ ఎందుకు నీకు? కనుక ఎవరితోనూ అనవసరంగా బయట వాళ్ళతోనూ కలహాలకు పోకండి. సంఘములో ఉన్న వాళ్ళతో కూడా కలహాలు, కక్షలు జోలికి వెళ్ళకండి. క్రైస్తవుల మధ్య గొడవలు లేవా? ఎందుకు లేవండి? అబ్బో, అందరితో తగువులే. అందరూ క్రీస్తు నమ్మిన వాళ్ళే, అందరూ బైబిల్ చదువుకున్నారే. ఏంటయ్యా నీకు ఒకరితో ఒకరి కలహం ఏంటి, గొడవ ఏంటి? సరే, ఏదో బోధాపరమైన భేదాలు ఉన్నాయి, సరే ఉన్నాయి. ఆడు బోధ చేసుకుంటాడు, ఆడి బోధ విన్నాడు ఆడితో పోతాడు, నీ బోధ విన్నాడు నీతో వస్తాడు. దీనికోసం గొడవని ఎందుకు పెద్దది చేయాలి? కక్ష. తెల్లవారు లేవగానే నీ పెద్ద ఫోటో వేసి నీ మీద పోస్ట్ పెట్టాలి వాడు. ఎందుకంటే వాడిలో ఏముంది? సమస్త కల్మషను విర్రవీగిపోతుంది, దుష్టత్వం లోపల వాడికి. క్రైస్తవుడే. పోస్ట్ పెడితేనే కానీ మనశ్శాంతి లేదు, కలహం రేపితేనే కానీ మనశ్శాంతి లేదు. దాని పోస్ట్కి అవుననేవాళ్ళు కొంతమంది, కాదనేవాళ్ళు కొంతమంది, రెండు వర్గాలుగా మారేవాళ్ళు కొంతమంది. ఈ రెండు వర్గాలు సోషల్ మీడియాలో తిట్టుకొని కొట్టుకొని అసూయగా మాట్లాడుకునేవాళ్ళు ఎంతమంది. ఇదంతా దేనికి? ఈ కలకలానికి, ఈ కల్లోలానికి కారణం ఏంటి? నీ కలహం కాదా? నీ వివాదం కాదా? నీ గొడవ కాదా? నీ కోపం కాదా? ఇవన్నీ దానివేనని బైబిల్ చెబుతుందండి. బైబిల్ చెబుతుంది. తప్పు చెప్పిందా బైబిల్? ఏమండి, బైబిల్ తప్పు చెప్పిందా? లేదండి, తప్పు చెప్పదండి బైబిల్. మనుష్యుల శ్రేయస్సును కోరేదండి బైబిల్. కొరింథీ పత్రికలు ఏమన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనా కలహప్రియుడిగా కనబడిన ఎడ్ల, కలహప్రియుడు అంటే వీడు గొడవలు అంటే బాగా ఇష్టం, గొడవ అంటేనే ఇష్టం. కలహప్రియుడు అంటే కలహాన్నే ప్రేమించేవాడు వీడు. ఎవరికి ప్రియుడు వీడు? కలహానికి ప్రియుడు. కలహప్రియుడుగా కనబడిన ఎడ్ల చూడండి, మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకోవాలి. ఏంట్రా ప్రతి చిన్నదానికి గొడవలేంట్రా? సంఘాలు ప్రతి చిన్నదానికి గొడవలేంటి? ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరించాడు పౌలు ద్వారా. ఏమండి, కట్టు కోసం, బొట్టు కోసం, ఏమండి, అన్నిటి కోసం, తినడం కోసం, తినకూడడం కోసం, వెళ్ళటం కోసం, రావడం కోసం, ప్రతిదానికోసం రచ్చ, రభస, కలహం. దేవుడు అంటున్నాడు ఏమని? ఏమండి, ఏమని? మాలోనైనను. చూడండి, నిజంగా క్రీస్తుని నమ్మిన మాలో కానీ, దేవుని సంఘముగా, నిజముగా ట్రూ చర్చ్ ఆఫ్ గాడ్, నిజముగా దేవుని వెంబడించే సంఘముగా ఎవరైనా ఉంటే ఆ దేవుని సంఘములైనను ఇట్టి ఆచారము లేదు. ఇలా కలహప్రియుడిగా ప్రతి చిన్నదానిని తెర మీదకి తెచ్చి వివాదాన్ని రేపడం, ఈ గొడవలకి, అల్లర్లకి ఏ సంఘము కూడా కారణం కాకూడదు. వివాదం ఏంటి? దానికోసం అల్లరేంటి? దానికోసం గొడవలేంటి? దేవుడు చెబుతున్నాడండి, హెచ్చరిక చేస్తున్నాడు. మరి ఏం చేయాలి? రోమపత్రిక 12వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియులారా. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో. ఎవడు? సంగోడువా? క్రైస్తవుడా? హైందవుడా? మతోన్మాదా? ఎవడైతే ఏంటి? ఏమంటారు? మళ్ళీ చదవండి ఆ మాట. సఖ్యమైతే, రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానం, శాంతిగా ఉండండి. వివాదాలొద్దు, ప్రతి చిన్నదానికి గొడవలొద్దు. ఈరోజు గొడవలైతేనే హైప్ క్రియేట్ అవుతుంది. కనుక గొడవ సృష్టించడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారండి ఈరోజు సోషల్ మీడియాలో, ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్. తప్పు చేస్తున్నారు. తెల్లవారు లేవగానే ఏదో తప్పుడు పోస్ట్ పెట్టి, ఏదో కలకలాన్ని రేపి, ఏదో అల్లరిని సృష్టించి, ఇదేనా సంఘం అంటే? ఇదేనా దేవుని సంఘం అంటే? ఎందుకు కలహప్రియులుగా మారిపోతున్నారు? దేవుడు బైబిల్లో రాయించిన ఈ మాటలన్నీ వాళ్ళకి అర్థం కావటం లేదా? చిన్న చిన్న వివాదాలు ఎంత పెద్ద పరిస్థితులకు దారి తీసాయో చరిత్ర మనం చదవలేదా? ఇప్పటివరకు చదివామే, ఎన్ని సాక్ష్యాలు చూసాం, ఇంకా చాలా ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. గత కాలంలో జరిగిన సందర్భాలను ఆలోచిస్తే ఏంటండి, ఇంత చిన్న వివాదం ఎంత పెద్ద కల్లోలానికి కారణమైందంటే, అవును, అదే నీకు మంచి బుద్ధి ఉంటే, అది స్త్రీకైనా పురుషుడికైనా గొడవను రేపకుండా
సమాధానపరచడానికి నువ్వేం చేయాలి? మనుషులందరితో. ఏ మనిషి? క్రైస్తవులతోనే కాదు నీకు సమాధానం, భూమి మీద ఉన్న మనుషులందరితో సమాధానంగా ఉండండి. గొడవలొద్దు. ఏం సాధిస్తా గొడవ వల్ల? గొడవల్లో చాలామంది అరిచేర్చి గొంతుకు పోగొట్టుకుంటారండి. బొంగురుగా మాట్లాడేది ఏమనంటే రాత్రంతా పెద్ద కేకలేసారండి గొడవ. కానీ ఆ గొంతు రావడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు నీకు తెలుసా? నువ్వు ఎన్ని మాటలు, అనరాని మాటలు అన్నావో, నాలుక అది ఉండబట్టే కదా రెండు దవడల మధ్య ఏమండి ఎముక లేనిదిగా కదులుతుందే. క్యాన్సర్ వచ్చి దాన్ని తీసేస్తే ఊరుకున్నది ఊరంతా చాలేరట. ఏమండి దానివల్లే కదా గొడవలంతా. నాలుక అగ్ని. మౌనంగా ఉండలేవా? నాలుగుపోతే చచ్చినట్టు మౌనంగా ఉంటావు, మూగపోతే చచ్చినట్టు ఉంటావు. ఇంక నీ గతి లేదు. పడితే ఎవరు గొడవ ఆడగలరు చెప్పండి? మోగొడితే గొడవ ఆడని పెట్టుకోగలరా? మోగొడితో గొడవ ఆడకని వస్తుంది మీరు చెప్పండి. అలా క్రీస్తు కోసం మీరు కలహం విషయంలో మోగోళ్ళు అయిపోండి, పర్వాలేదు. ఎరా మోగొడవరా అంటారు, రెచ్చగొడతారు. ఎరా నీకు నోట్లో నాలుగు లేదా అంటారు. అన్నివ్వండి. యేసుప్రభుని ఎన్ని మాటలు అన్నారండి, ఏమండి ఎన్ని హేళన చేశారండి ఆయన్ని. ఆవేశపడిపోయాడా? ఎవరో రెచ్చగొడతారండి. అపవాది రెచ్చగొట్టింది, నువ్వు దేవుని కుమారుడు అయితే దూకే. ఏంటి కాళ్ళకి రాయి కూడా తగలదట కదా, మీ తండ్రి గొప్పగా చెప్పాడు దూకంటే చూపించమంటావా, దూకమంటావా అని 1 2 3 చెప్పి దూకేలేదు యేసుప్రభు. నువ్వు చెప్తే నేను దూకడం ఏంటి? ఇప్పుడు దాని దగ్గర ప్రూవ్ చేసుకోవాలా నేను దేవుని కుమారుణ్ణో కాదో? అవసరం లేదు. కనుక ప్రతి వ్యర్థమైన వివాదాలకు వెళ్ళకండి. ఇది మీ మంచి, మీ కుటుంబ మంచి, మీ సంఘము మంచి, చివరికి మీ ఇరుగు పొరుగున వాళ్ళకు కూడా నీ వల్ల జరిగే మంచి. తిడతాడు. ఆవేశం చల్లారినంత వరకు తిడతాడు, లోపలికి పోతాడు, నిద్ర వస్తుంది కదా, ఆకలేస్తే పడుకుంటాడు. తెల్లవారు లేచిన తర్వాత ఏంట్రా రాత్రి నేను మాట్లాడిన ఏం అనలేదండి, ఆడే సిగ్గుపడతాడండి. సిగ్గుపడినామండి. నువ్వు చూచి హలో బ్రదర్ నమస్కారం అండి అని అన్నావు అనుకో, ఏంట్రా ఇన్ని తిట్టిన తర్వాత నమస్కారం పెడతానంటే నాకు. ప్రేమతో జయించండి. గొడవలు దేనికి? అల్లర్లు దేనికి? దీనివల్ల ఎన్నో సమస్యలు, వివాదాలు. ఏమిటి పోలీస్ స్టేషన్ లేని దేశం, జైలు లేని దేశం ఒకటి ఉందటండి. ఏంటది? ఎక్కడో చెప్పండి. స్విట్జర్లాండ్లోని ఏదో దేశం అండి అది. ఏమండి అక్కడంటే జైలే లేదట. ఎందుకు జైలు లేదు? నేరాలు లేవు. ఫిన్లాండ్ అనుకుంటానండి. ఫిన్లాండ్లో ఒక వార్త విన్నాను. ఫిన్లాండ్లో అటండి నేరాల సంఖ్య లేదటండి, 0. అది ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఫిన్లాండ్కి ఎప్పుడు పోలేదు. కానీ అక్కడున్న మనుషులందరూ వెళ్ళటం తెలుసండి, పొరుగు వారికి అన్ని విషయాలు సహాయం చేస్తారటండి. ఇది నాది, ఇది నాకే ఉండాలి, ఇటువంటి స్వార్థం లేదట. అందరికీ పంచటం, ఇవ్వటం. అదండి. అంటే అందరితో సామరస్యంగా ఉంటే పోలీస్ స్టేషన్లు ఎందుకు, జైళ్ళు ఎందుకు, గొడవలు ఎందుకు? క్షమించండి, నెదర్లాండ్. థ్యాంక్ యూ. నెదర్లాండ్స్. ఆ నెదర్లాండ్స్లో ఏం లేదు, నో జైల్. చెరసాల లేని దేశం ప్రపంచంలో నెదర్లాండ్స్. ఫిన్లాండ్లో ప్రజలు కూడా చాలా మంచోళ్ళటండి, అందరికీ సహాయపడేవాళ్ళటండి, గొడవలు ఉండవటండి. ప్రపంచ దేశాల్లోనే శాంతియుతమైన దేశంలో నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందటండి. ఏ దేశం చూడండి, అది గూగుల్లో కొడితే వస్తుంది. ఫిన్లాండ్నా? చూడండి, ప్రపంచ దేశాల్లో శాంతియుతమైన దేశం, గొడవలు లేకుండా ఉన్న నెంబర్ 1 స్థానంలో ఉన్న దేశం ఏదో చూడండి, చూసి చెప్పండి. అంటే వివాదాలు లేవు, ప్రశాంతంగా అభివృద్ధి. మనకు చూడండి, తెల్లవారు లేవగానే గొడవ, సోషల్ మీడియాలో గొడవ, పేపర్లో గొడవ, న్యూస్లో గొడవ, అన్నిటిలోనూ గొడవలు గొడవలు గొడవలు. అవునా? ఏ దేశం? ఐస్లాండ్. ఐస్లాండ్లో మనుషులే తక్కువ అక్కడ. ఏమండి చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా ఆ ఉన్న తక్కువ మంది కూడా అందరూ సఖ్యంగా ఉంటారు కదండి, ప్రేమగా ఒకరితోనొకరు. ఇలా సరే ఏ దేశమైనా కానివ్వండి, కొద్దిమంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ప్రేమగా ఉంటే అదే కదండి కావాలి. కలిసిమెలిసి ఉంటే కలదు సుఖం అని ఎవరో అన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం, మంచిదే. విడిపోతే అని బాధే. ఏమంటే భార్య భర్త కలిసి ఉన్నారు అనుకోండి, భర్త తెల్లవారులాగానే టీ తీసుకొస్తుంది. అవునా? బట్టలు కావాలంటే బట్టలు, భార్య భర్తలు గొడవ అనుకో, తెల్లవారేసి నువ్వే దిక్కుమాల మొఖంతో టీ పెట్టుకోవాలి, గిన్నెలు దోముకోవాలి, ఏమండి బట్టలు తుక్కోవాలి, ఇస్త్రీ చేసుకోవాలి. మరి ఇదంతా
కలిసి లేకపోవడం వల్లే కదా. కలిసి ఉంటే సుఖాలు ఉన్నాయి లేదా? ఇద్దరు కలిసి ఉండడం వల్ల సుఖం ఉందా లేదా? ఎస్, హ్యాపీనెస్, సంతోషం. మరి ఎందుకు అనవసరంగా బ్రేకప్? ఎందుకు అనవసరంగా విడాకులు? ఎందుకు అనవసరంగా దూరం అయిపోవడం? కలిసి సంతోషంగా ఉండొచ్చు కదా. వివాదం. హ్యాపీయెస్ట్ కంట్రీ ఫిన్లాండ్. హ్యాపీయెస్ట్ కంట్రీ ఫిన్లాండ్ అండి. హై సేఫ్టీ కంట్రీ ఫిన్లాండ్. హై సేఫ్టీ కంట్రీ కూడా ఫిన్లాండ్ అనండి. చూడండి, అంటే ఈరోజు ప్రపంచ లెక్కల ప్రకారంగా చెబుతున్న మాటలు ఇవన్నీ. ఓకే, అలా మనం ఎందుకు ఉండకూడదు? వాళ్ళు క్రిస్టియన్ కంట్రీస్ అండి అవి. క్రైస్తవ దేశాలు అలాగనే మిగతా క్రైస్తవ దేశాలు బాగున్నాయంటే చెడిపోయి ఉన్నాయి బాగా. అంటే క్రైస్తవులుగా బైబిల్లో దేవుడు మనకు నేర్పించిన ఈ మంచి సారాన్ని మన జీవితంలో అవలంబించి మనం మన భార్యకి, మన పిల్లలకి, మనం ప్రేమించిన వాళ్ళకి ఈ మంచి సూక్తులు నేర్పిస్తే ఎవరితోనూ వివాదం ఉండదు. తెల్లవారు లేగానే గొడవ ఎందుకు? నీ భార్యతో గొడవద్దు, నీ భర్తతో గొడవద్దు, నీ అన్నదమ్ములతో గొడవద్దు, నీ అక్కచెల్లెలతో గొడవద్దు, నీ తల్లిదండ్రులతో గొడవద్దు, నీ ప్రేయస్తో గొడవద్దు, నీ ప్రియుడితో గొడవద్దు, ఏమండి అందరు నిరుగు పొరుగుడితో గొడవద్దు. హ్యాపీగా ఉండండి, స్మైల్ ఇచ్చి నవ్వుతూ మాట్లాడండి ఎవరితోనైనా. వివాదాలు వద్దు. చివరికి అదే కదా చెప్పాడు బైబిల్. ఏం చెప్పింది? సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా ఉండండి. బైబిల్ తప్ప? మత గ్రంథమా? మరి పిచ్చోడా, నీకు అర్థం కాకపోతే ఇలాంటి మాటలు మాట్లాడతాం. మంచిని నేర్పించి హితవు చెప్పిన గ్రంథం బైబిల్. అలాంటి కలహానికి దూరంగా ఉంటే దానివల్ల కలిగే మేలులు ఏంటో బైబిల్లో దేవుడు ఎన్నో హెచ్చరికలు చేశాడు. అది వింటే మన కుటుంబాలు బాగుంటాయి. అది బాగుండాలని దేవుడు ఇవన్నీ మనకు రాయించారండి, ఇప్పటికీ నేర్పిస్తున్నాడు. నేర్చుకోకపోతే మన బ్రతుకు అల్లకల్లోలం. కల్లోలంగా మీ బ్రతుకులు మారకూడదు. గాడ్ బ్లెస్ యూ ఆల్.